అరే కాక, రాత్రి బిర్యానీ తిన్నాం కదా, అది ఇంకా అరిగితే ఒట్టు. ఒక చికెన్ లెగ్ పీస్ వచ్చింది, కంకుతా ఉంటే కాకపోయింది. అరే మామ, మొన్న మా దోస్త్ కానొస్తే పలానా హోటల్కి పోయినాం రా. మటన్ బిర్యానీ ఉన్నది కదా మామ, ఏకదమ్ ఉన్నది పో. ఏం రచిచా, మంచి జాబ్ కొట్టినమాట. నువ్వేం చేస్తావో మాకు తెలియదు బాయ్. మన దోస్తులందరికీ గా హోటల్ అనే దావ తీయాలి నువ్వు అంతే. హలో, ఏంటి ఇంట్లో వంట గ్యాస్ అయిపోయిందా? సరే సరే, నేను వచ్చినప్పుడు బిర్యానీ పట్టుకొస్తా. ఇగో ఇట్లుంటాయి పట్నంలో బిర్యానీ ముచ్చట్లు. ఇక మా సత్తిగాడైతే బిర్యానీ ఆసన వస్తేనే చాలు ముక్కు కోసుకుంటాడు. పాపం గీ వార్త తెలిస్తే మా వాడు ఎంతగానో ఫీల్ అవుతాడు. ఇంట్లో పొద్దుగాలంటిన కూర పొద్దునికే అయ్యగారి నోట్లేకు పోదు. అదే హోటల్ పోతే 3 రోజుల కిందది వండిందైనా మురుసుకుంటా తింటారు. నమ్ముతలేరు కదా, కానీ నమ్మాల్సిన ముచ్చట్నే. పట్నం హోటళ్లల్లా పాచిపోయిన మటన్, షీప్, చికెన్ తోని గరం గరం బిర్యానీలు తినబెడుతురు మనకు. తిండిని మురక చూసే ఆఫీసర్లు హోటళ్లల్లా వంటరాలను చెకింగ్ చేస్తే ఆసనకు ఊపిరి ఆడలేదట. 3 రోజుల మాంసాన్ని దాచిపెట్టిండట ఫ్రిడ్జ్ లా. రోగాలతోని సచ్చిన యాటకూరని తెస్తురట. గంప కింద కోలను గమ్మినట్టే కోడి కూర దాచిపెట్టి మన దర్శనాన్ని కొడుతురట. ఇక వంటరల కంటే మోరీల పొంట వండుక తినదే నయం. ఆగో గంత గలీజుగున్నాయట. అద్దాల మేడలు, కలర్ లైట్ల కింద తినబెట్టే హోటళ్ల చక్కదనం కూడా చక్కగేం లేదు. అడ్డమైన తిండి పెట్టి మంది పానాలకు ఎసరు పెట్టిన హోటళ్లకు 5,000కెళ్ళి 20,000 దాకా దండు కట్టించుకుర్రు. ఇక ఒక హోటల్కే తాళమేసిర్రంటే ఎంత కమ్మటి తిండి పెడుతురో చూడుండ్రిగా. అయినా లోపట ఎట్లుంటే మనకేంది, బయట సోప్ టాప్ కనబడిందే లెక్క. పెట్టింది తిని బిల్లు కట్టి ఇంత సోంపు బుక్కేస్తాం. మరి గంత అద్మాన తిండి వండుతా అంటే ఆఫీసర్లు ఏం చేస్తుర్రు అని అడగవుతురు కదా. పట్నంలో 10,000 హోటళ్లు ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్ని కలిపి. కూరేమంటిర్రు, బువ్వేమంటిర్రు అని చెకింగ్ చేసేందుకు ముగ్గురే ఆఫీసర్లు ఉన్నారు. ఒక్క ముక్కు 5,000 హోటళ్లలో తిండిని మురుగ చూసుడు అయ్యే పనేనా? ఆగో అందుకే వండిన కూడు పాష్ పోయేదాకా అమ్ముతుర్రు ఓనర్లు. హోటళ్ల తిండి రుచి చూసే ముంగట వీలైతే ఒక పారి కిటికీలకెళ్ళి వంటర్రని తొంగి చూడుండ్రి.